మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఇవాళ రేపు మనం చూస్తున్నట్లయితే వివాహాలు చేస్తున్నారు కానీ వాళ్ళకి కొద్ది రోజుల్లోనే విడిపోవడం జరుగుతుంది. దానికి మేము జాతకాలు చూపించామంటూ ఉంటారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదము ఏమిటి అంటే 36 పాయింట్లకి 18 పాయింట్లు కలిసేయా అంటే చేసేస్తున్నారు. అలా కాకుండా 18 పాయింట్లు దాటిన తర్వాత ఉండేటువంటి ఆ వర్ణకూట ఏవైతే కూటమి ఉందో అది చూసుకుంటూ, దాంతోపాటు ప్రతి లగ్నము వారికి మనకి మేషం నుంచి మీనం వరకు ఉండేటువంటి 12 లగ్నాల వారికి అసలు ఏ ఏ విషయాలు పరిపూర్ణంగా చూసుకోవాలి, ఎక్కడ మనం ఫెయిల్యూర్ అవుతున్నాము, ఏ విషయాలు చూసుకుంటే భార్యాభర్తలు చక్కగా కలిసి ఉంటారు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం 12 లగ్నాలకి తెలుసుకుందాం. అదేవిధంగా ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముందుకు వెళ్దాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. సహజంగానే వృశ్చిక లగ్నం వారికి ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే సెల్ఫ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకి వాళ్ళే పోటీ. ప్రతి చిన్న విషయానికి అసలు పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది, స్పోర్టివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే మంచిదే పోటీతత్వం, హెల్దీ పోటీతత్వం. అయితే ఇక్కడ మీకు ఉదాహరణకి మీది వృశ్చిక లగ్నమైనా లేదా మీరు చేసుకోబోయే అమ్మాయిది కావచ్చు, అబ్బాయిది కావచ్చు, ఆపోజిట్ జెండర్ది వృశ్చిక లగ్నమైనా మీరు చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముఖ్యంగా మీరు ఇక్కడ వివాహ జీవిత భాగస్వామి అండ్ వివాహం తర్వాత జీవితానికి కారకుడు శుక్రుడే అవుతున్నాడు. ఒకటే గ్రహం అవుతుంది ఇక్కడ. ఒకే గ్రహం అవ్వడం వల్ల శుక్రుడి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి ఇక్కడ మీరు. ఉదాహరణకి శుక్రుడు ఏ కేతుతోనే కలిశాడు, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అంటే ఎవరైతే తులాలగ్నమైందో వారికి వివాహం మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, వివాహం తర్వాత సాంసారిక జీవితం మీద ఇంట్రెస్ట్ లేకపోవడం జరుగుతూ ఉంటాయి. ఇది శుక్రుడు పాడైనా ముఖ్యంగా శుక్రుడు కేతువుతో ఉంటే ఇంట్రెస్ట్ లేకుండా ఉంటారు. అలా కాకుండా కొంతమందికి ఏమవుతుంది, వృశ్చిక లగ్నం వారికి శుక్రుడు ఇంకో రకంగా స్పాయిల్ అవుతారు, అంటే శని కుజులతో కనెక్ట్ అవుతూ ఉంటుంటారు. అలాంటప్పుడు వాళ్ళకు వచ్చే జీవిత భాగస్వామితో గొడవలు రావడం, వీళ్ళకి కొంచెం శుక్రుడు ఇలా ఈ రకంగా పాడైనప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా కొంత రిలేషన్స్ ఎక్కువ ఏర్పడడం, అంటే అది లీగల్గా కాకుండా కొంచెం ఇతర వాళ్ళతో కొంత ఎక్కువగా డిస్టర్బెన్సెస్ రావడం, అంటే ఎవరితోనో ఒక రిలేషన్లో ఉండి వాళ్ళతో గొడవలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు కేవలం ఏదో సుఖపడ్డము అట్లానే కాకుండా గొడవలు కూడా వస్తూ ఉంటాయి ఈ టైంలో, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు. సో అది పర్టికులర్గా జాగ్రత్త తీసుకో వృశ్చికం వారు. అలాగే ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఈ వృశ్చిక లగ్నం వారికి సంతానకారకుడు కుటుంబకారకుడు ఒక్కడే అవుతున్నాడు. సో గురువు కనుక బాగున్నాడు అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వివాహం చేసుకొని తొందరగా సంతానాన్ని కనుక పొందినట్లయితే మీ లైఫ్ ఒక మంచి టర్న్ తీసుకుంటుంది. మరి గురువు బాగోపోతే సంతానం కనకూడదా అంటే అది కాదు లెక్క. అక్కడ గురువు బాగోనప్పుడు దత్తాత్రేయుడు ఆరాధన, దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకుంటే సంతానానికి వచ్చేటువంటి దోషాలు రాకుండా ఉంటాయి. అంటే సంతానం అనారోగ్యంతో ఉండడం ఇట్లాంటివి జరగవు. గురువు సహజంగానే సంతానానికి కారకుడు. ఆ సంతానానికి కారకుడు మీ వృశ్చిక లగ్నానికి పంచమాధిపతి అవుతున్నాడు. సహజంగా సంతానానికి కారకుడు పంచమాధిపతి అయినప్పుడు ఏమవుతుంది, ఇంకొంచెం బలం ఎక్కువగా ఉంటుంది, దాని పాత్ర ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏంటి, సంతానమే కాకుండా షేర్ మార్కెట్లో లేకపోతే ఫ్రెండ్స్తో ఏదైనా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో చేసుకోవడము ఇట్లాంటివి కూడా కాస్త చూసుకుంటూ ఉండాలి. మరియు దీంతోపాటు మీరు ఈ యొక్క వృశ్చిక లగ్నం వారికి ఇందాక నేను చెప్పినట్టుగా శుక్రుడు కేతువు కలయిక ఏమైనా ఉందా, గురువు ఎలా ఉన్నాడు అనేటువంటిది ప్రధానంగా మీరు తీసుకొని, మీరు ఒకవేళ వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరి కొంతమందికి వివాహ సంబంధించినటువంటివి చూసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అంటే అలాగా వారిద్దరికీ సెట్ అయిందండి, అయినా సరే గొడవ వస్తుంది అంటారు. దానికి కారణం ఏంటో చెప్తా ఇప్పుడు నేను మీకు. వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఎవరైతే వివాహం చేసుకోబోతారో మీరు అవతల వాళ్ళది కానీ మీది కానీ పర్సనల్ చార్ట్లో పర్టికులర్గా వివాహ సమయం కాదు అంటే వివాహం చేసుకోకూడని సమయంలో వివాహం చేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి. అది ఎట్లా తెలుసుకోవాలి, పురుషులైతే
మీ శుక్రుడికి గోచారంలో శుభగ్రహాలు కాకుండా పాపగ్రహ సంబంధాలు వచ్చాయి అంటే అప్పుడు దాని అర్థం ఏంటి? ఆ గోచారంలో పాపగ్రహం ఉన్నంతసేపు శుక్రుడి మీద లేదా సప్తమ స్థానాధిపతి మీద సప్తమం మీద పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ టైంలో చేసుకోకూడదు. చేసుకుంటే దాని ఫలితం వస్తుంది. అలాగే స్త్రీలకైతే కుజుడి మీద పాపగ్రహ సంబంధం రాకూడదు. కుజుడికి కేంద్ర కోణాల్లోని, ముఖ్యంగా కోణాల్లోని, అదేవిధంగా సప్తమ స్థానాధిపతి చూసుకోవాలి. ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటిది. మరియు దీంతోపాటు పర్టికులర్గా మీరు కనుక ఇద్దరికి, అంటే ఇప్పుడు ఇద్దరికి సరైన సమయం అనుకోండి వివాహం చేసుకోవడానికి, అప్పుడు బాగుంటుంది. అలా కాకుండా ఒకరికి బాగుండి ఒకరికి బాగాలేదు వివాహం చేసుకున్నాక అప్పుడు ఏంటి యావరేజ్గా ఉంటుంది. వాళ్ళిద్దరు వివాహం చేసుకుంటే ఆ గ్రహస్థితి వెళ్ళిపోయే వరకు. దీంతోపాటు ఎవరికైనా వివాహం అవ్వటం లేదు, చాలామంది సంబంధాలు చూసుకుంటుంటారు కానీ సెట్గా ఒక్కోసారి. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి జన్మజాతకంలో బలం లేదు వివాహం మీద. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి? స్త్రీలైతేనేమో నవగ్రహాల్లో కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. పురుషులైతే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి గ్రాసము తీపి చపాతీలు పెట్టండి పురుషులైతే. స్త్రీలైతే గోవులకి, దేశీవాలి గోవుకి కందులేమో దానం ఇవ్వచ్చు. గోవులకు పెట్టేటువంటిది ముఖ్యంగా క్యారెట్స్, బెల్లము తినిపించండి గోవులకి. దీంతోపాటు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః. లేదంటే వివాహం అయింది కానీ మా ఇద్దరి మధ్యన మాటి గొడవలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయై నమః. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీ జన్మజాతకంలో మీకు కొంతకాలం జీవిత భాగస్వామితో ఎడబాటుగా ఉండే యోగం ఉంటుంది. అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి. అది యాక్సెప్ట్ చేయకుండా దగ్గరగా ఉందామనే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ఇద్దరి మధ్యన అనవసరమైనటువంటి గొడవలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఒక్కొక్కసారి ఆల్రెడీ వివాహం అయిపోయిందండి కానీ సప్తమంలో పలానా ప్లానెట్ పాడవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి దానం ఇవ్వడం. అంటే రవి ఉన్నాడు అనుకోండి, గోధుమలు, చంద్రుడైతే బియ్యము, కుజుడైతే కందులు, బుధుడైతే పెసలు, గురువు అయితే శనగలు, శుక్రుడైతే బొబ్బర్లు, శని అయితే నువ్వులు, రాహు అయితే మినుములు, కేతు అయితే ఉలవలు. ఈ రకంగా దానం ఇవ్వవచ్చు. లేదా అధిష్టాన దేవతలు అంటే సూర్యభగవాను ఆరాధించడం, రవి అయితే, చంద్రుడైతే అమ్మవారు, శుక్రుడైన అమ్మవారికి చేసుకోవచ్చు, గురువు అయితే దత్తాత్రేయుడు, శని అయితే శివుణ్ణి లేదా ఆంజనేయ స్వామిని, రాహు దుర్గా, కేతు వచ్చేసి గణపతిని. ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. బుధుడైతే విష్ణువుని. అంటే అది యాక్టివ్ అవుద్ది. మీరు ఎప్పుడైతే ఆ గ్రహం యొక్క అధిష్టాన దేవతకి చేసుకుంటారో ఖచ్చితంగా యాక్టివ్ అవ్వడం. ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు ఈ సప్తమ స్థానంలోని 12వ స్థానంలో ఉండే గ్రహాలు ఎలా ఉన్నాయి, మీకు ఏ సమయంలో వివాహం చేసుకుంటే కరెక్ట్ టైం, ఏ సమయంలో చేసుకోకూడదు, ఇప్పుడు అసలు మీరు వెతుకుతున్న సమయానికి ఇప్పుడు అసలు వివాహ యోగం ఉందా లేదా, ఇవి చూసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా 3 నుంచి 5 సార్లు వస్తుంది వివాహ సమయం. సో ఇవి చూసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.